ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అయితే ఇంకో ప్రశ్న ఏంటంటే హలో గురు ప్రేమ కోసమే రామ్ గారి సినిమా నిజానికి చాలా సున్నితమైన లైన్ అది. దాన్ని హ్యాండిల్ చేయడం కష్టం, రాయడమే కష్టం, దాన్ని అసలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం. బట్ ఆ సినిమా రామ్ గారికి అంతకుముందు ఆ తర్వాత లేనంత హిట్ ఇచ్చింది. తర్వాత రామ్ గారికి కొన్ని ఫ్లాపులు పడ్డాయి, కొన్ని కాదు ఎక్కువే ఫ్లాపులు పడ్డాయి. హిట్ ఇచ్చిన మీరు ఉన్నారు కదా, మీతో ఎందుకు రామ్ గారు మళ్ళీ ఇంకో సినిమా చేయలేదు? అదేం లేదండి, రామ్ గారు ఇంకో సినిమా చేయలేదు అలాంటి ఏం లేవు. నాకున్న పెద్ద ప్రాబ్లం ఏంటో చెప్పనా మీకు. నేను కథ ఏదైనా అనుకొని ఆ కథ పలానా హీరోకి సెట్ అవుతుంది అంటే నా హీరో దగ్గరికి వెళ్తుంటా, లేకపోతే ఊరికనే నాకు సినిమా ఇవ్వండి ఇది ఇది అని. నా క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు అయినా మీతో టచ్లో ఉన్నారు, ఇప్పుడు రవితేజ గారైనా సరే, రామ్ గారు అయినా సరే, సరే నాని గారు అంటే సరే ఆయన వరుస హిట్స్లో ఉన్నారు. బట్ మీరు నాని గారికి బిగ్గెస్ట్ అప్పటికి ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు. తర్వాత కాలంలో అంత పెద్ద హిట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ సైడ్ నుంచి కూడా ఉండదా త్రినాథ్ మళ్ళీ ఒక సినిమా చేద్దాం? ఉంటుంది, అందరికీ ఉంటుంది, రవితేజ గారికి ఉంటుంది, రామ్ గారికి ఉంటుంది, అందరికీ ఉంటుంది. మాట్లాడారు మీతో? నేను ఎప్పుడు ఎనీ టైం ఇప్పుడు నేను ఫోన్ చేస్తే రవితేజ గారు వద్దాబాయ్ అంటారా ఏంటి, అవునా సెట్ అయిందా కదా అంటారు, రా అంటారు. కదే ఇంపార్టెంట్, అదే ఇంపార్టెంట్. రామ్ గారికి కూడా అంతే, సెట్ అయిందా కదా అంటారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, మీరు అడిగిన ప్రశ్నలోనే. రామ్ గారు హలో గురు ప్రేమ కోసమే కథ ఓకే చేసిన తర్వాత దిల్ రాజు గారు త్రినాథ్ నువ్వు నీ స్టైల్ కథ ఒకటి విను అని చెప్పి నాకు చెప్పి చేద్దామంటే అన్న తర్వాత రామ్ గారికి ఈ డైరెక్టర్ ఎవరంటే త్రినాథ్ గారు అంటే ఆయన మాస్ డైరెక్టర్ కదా, ఆయన ఈ కథ ఎలా హ్యాండిల్ చేస్తారు అని అనుకున్నా. ఆయన మా ప్రసన్న వెళ్ళి సార్ ఆయన మేము వేసుకొచ్చాం డైరెక్టర్ సార్ అని అంటే, మేము వేసుకొచ్చిన త్రినాథ్ రావు అంటే ఆ సినిమాకి ఇప్పుడు నేను చేసిన సినిమాకి సంబంధం ఉండదు. అవును 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 హ్యాండిల్ చేస్తాం. అప్పుడు ఆయన ఈజ్ ద రైట్ డైరెక్టర్ అన్నారు. అన్న తర్వాత నేను సినిమా తీసిన తర్వాత సినిమా ఎడిట్ వెర్షన్ చూసి ఆయన వచ్చి నన్ను గట్టిగా పట్టేసుకున్నారు, కౌలించుకున్నారు. అంటే ఎందుకు అంటే ఆ స్క్రిప్ట్ హ్యాండిల్ చేయడం కష్టం సార్. కరెక్ట్, చాలా కష్టం. ఎందుకంటే ఓ టామ్ అండ్ జెర్రీని హ్యాండిల్ చేయొచ్చు, పాజిటివ్ అండ్ నెగిటివ్ మ్యాథమెటిక్స్ దాంట్లో చెప్పాలంటే. రెండు టామ్లో రెండు జెర్రీలు అయితే కష్టం, అవి ప్యారలల్ లైన్స్ ఎప్పుడు కలవు. అవును, మీరు అలా ట్రీట్మెంట్ చేస్తుంటే అది మళ్ళీ సినిమా చూపిస్తాం మామ అయిపోయేది. అవును. సో ఇది ఛాలెంజింగ్గా ఉంది, బాగుంది అని చెప్పి ఛాలెంజింగ్గా తీసుకొని చేసిన సినిమా అది. నేను సార్ మీరు చూస్తే అసలు ఇప్పుడు టీవీలో పెట్టుకొని చూస్తే మీరు అది అది వదిలే వెళ్ళబుద్దేది మీకు, సినిమా చూసి వెళ్దాం అనిపిస్తుంది. చాలా మందికి ఇష్టమైన మూవీ అది. అవును. ఈవెన్ బాంబే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వెళ్తాను కదండి, అక్కడ పీపుల్ నన్ను చూస్తే ఈ సినిమా గురించే మాట్లాడతారు ఎక్కువ. ఓకే, యూట్యూబ్లో చూసి హిందీలో కూడా వచ్చింది, ఎక్కడ మామూలు వ్యూస్ విపరీతం కదా. నేను నార్త్ సైడ్ ఎప్పుడైనా వెళ్తుంటే ఈ సినిమా గురించే మాట్లాడతారు ఎక్కువ. సార్ అయితే నాకు యాక్చువల్గా ఏ సినిమానో గుర్తులేదు, మీ సినిమా చూసిన తర్వాత అల్లు అర్జున్ గారు మిమ్మల్ని ఒకసారి ఇంటికి పిలిచి మాట్లాడారు. కానీ ఆయన మాట్లాడడం ఉద్దేశం వచ్చేసి అంటే సినిమా చేస్తారా చేయరా తర్వాత సంగతి, ఏదన్నా కథ ఉందా అని తెలుసుకోవడానికి. మీరు వెళ్ళి గమ్ముకు కూర్చొని మంచిగా టీ తాగేసి థ్యాంక్స్ అని వచ్చేసారంట. ఎప్పుడు జరిగింది ఇది? నేను లోకల్ తర్వాత ఫోన్ చేశారు, వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మంచిగా సేమ్ మీరు చెప్పిన దాని ప్రకారం కాఫీయో టీయో ఇచ్చారు, తాగుతున్నాం. టు బి ఫ్రాంక్గా మనం మాట్లాడుకుందామా అన్నారు. అలాగే సార్ అన్నారు. నాకు సినిమా చూపిస్తామామే ఇష్టం అన్నారు. ఓకే, అంటే నేను లోకల్ తర్వాత కదా వెళ్ళారు, కానీ సినిమా చూపిస్తామామే ఇష్టం నాకు బాగా అన్నారు. అవునా అండి అన్నాను. అది ఎక్కడో తెలియని హీరోలో ఒక ఫైర్ ఉంటుందబ్బా కథలో అన్నారు. అవును సార్ అన్నాను. నాకు చాలా ఇష్టం. అలా అని చిట్ చాట్ చేసుకున్న తర్వాత మరి ఇంకేంటి మరి అంటే అప్పుడు నాకేమో నా దగ్గరేమో ఒక విచిత్రమైన కథ ఒకటి ఉండేది. ఆ గెటప్లో ఈయన్ని చూస్తే ఎలాగుంటుంది అని చెప్పి ఊరిని ఒక 5 నిమిషాలు చెప్తా మాట్లాడుకుందామా సార్ అంటే మాట్లాడదాం అంటే ఊరికి అలా షేర్ చేస్తే ఇంట్రెస్టింగ్ ఉంది, డెవలప్ చేయండి అని అన్నారు. అంటే అలాగే సార్ అని అన్నాను. వచ్చేసా. ఆ తర్వాత దాన్ని డెవలప్ చేద్దామని చాలాసార్లు కూర్చున్నాను, కానీ మళ్ళీ చాలా ట్రై చేశాను, కానీ మరి నాకే నచ్చట్లేదు. నాకు నచ్చలేనప్పుడు ఎందుకు ఆయనకి వరకు చెప్పడం అని చెప్పి నేను వెళ్ళలేదు అప్పటి నుంచి. ఆ తర్వాత 2-3 సార్లు కలిసినప్పుడు ఆయన బాగా రికగ్నైజ్ చేసి వచ్చి మాట్లాడేవారు. వచ్చేటప్పుడు అదే నా ప్రాబ్లమే, అది కథ అయిపోయాక వెళ్తూ ఉంటాను.
సార్ మళ్ళీ అనకాపల్లి విషయానికి వస్తే ఉమ్, త్రినాథరావుకి ఆల్రెడీ సక్సెస్ ఉంది, పేరు ఉంది, డబ్బు ఉంది. డబ్బు పెద్దగా లేదు, మామూలుగా ఉంది. సో ఈ సినిమా సక్సెస్ మీకంటే కూడా, మీ హీరో కంటే కూడా మీ డైరెక్టర్కి చాలా అవసరం. ఫస్ట్ మూవీ. సో ఎలా పట్టారు ఆ డైరెక్టర్ని? అంటే మీకు ముందే పరిచయమా? ఖగేష్ పేరు? ఖగేష్ తమ్మినేని. తమ్మినేని. సో ఆ కుర్రాడు గురించి చెప్పండి. అబ్బాయి నాకు చాలా నాళ్ళ క్రితం, ఇంచుమించు 10 years నుండి పరిచయం. ఓకే. ఎక్కువ బాగా ఇష్టం నేనంటే. ఇక వీళ్ళందరూ నేనంటే మీలాగే మేము వేసుకొచ్చాం ఫ్యాన్స్ వీళ్ళందరూ. సార్ ఈవెన్ ప్రసన్న కూడా మేము వేసుకొచ్చాం ఫ్యానే. సో 10 years నుంచి తను షార్ట్ ఫిల్మ్స్ అవి చేసి తీసుకొచ్చి చూపించేవాడు. సార్ ఒక తర్వాత శేఖర్ మాస్టర్ ఉన్నారు కదా, అవునవును. ఆయన ఏదో ఒక సాంగ్ ఆల్బమ్ తీయమని తనకి ఇస్తే ఈయన తీసేడు. అవి తీసినప్పుడల్లా ఎడిట్ చేసి నా దగ్గరకు వచ్చి చూపిస్తుండేవాడు. సార్ అనే ఇలా చేశాను, తమ్ముళ్ళలాగా ఉండేవాడు ఎప్పుడు కూడా. నాకు అతనిలో ఆ సెన్సిబిలిటీస్ అవి బాగా నచ్చాయి. అంటే చిన్న టెక్నికల్గా మనోడికి కొంచెం సౌండ్ ఉంది. సో అవన్నీ నచ్చేవి. సరే ఎప్పుడో టైం వచ్చినప్పుడు చూద్దాంలే అనుకునేవాడిని. ఓకే. ఈ స్క్రిప్ట్ అనుకున్నప్పుడు వెంటనే నాకు మనోడు మా ఇంట్లోకి వచ్చాడు. అప్పుడు మనోడు ఎక్కడో ఉన్నాడు. ఫోన్ చేసి నువ్వు అర్జెంట్ రా అని చెప్పి. ఎక్కడ అంటే ఉన్నాడా? సినిమా మీద ఉన్నాడా? ఉన్నాడు కానీ మనోడు అన్ని షార్ట్ ఫిల్మ్లు అన్ని తిరుగుతూ ఉంటాడు. సో ఆ పాత అయితే మారలేదు, డైరెక్షన్ అనే పాత్రలోనే ఉన్నాడు. ఉన్నాడు. అది గొప్ప విషయం. గొప్ప 10-11 ఏళ్ళు అయినా కానీ అవును, సినిమా అనే ఆ పిచ్చి వదలలేదు చూడండి. సార్ అంటే ఫోన్ చేసి పిలిచా, ఏం లేదు ఒక కథ చెప్తే ఎలాగుంది విను అన్నాను. చెప్పాను, విన్నాడు. సార్ ఇది నాకు చెప్పారు సార్ మీరు అన్నాడు. ఓకే. ఎప్పుడు చెప్పాను? ఇలా ఒక 2 years బ్యాక్ ఒక సిచ్యువేషన్లో మన ఇద్దరం ఉన్నప్పుడు చెప్పారండి నేను. ఎస్, అదే ఇప్పుడు సినిమా చేద్దాం అనుకుంటున్నా, అంటే సూపర్ ఉంటుంది సార్ అన్న. నువ్వే డైరెక్షన్ చెయ్యను. అమ్మ ఇంత పెద్ద కథ నేను చేయగలను సార్ అన్న. నేను ఉంటాయి కదా, పర్లేదు, యూ డోంట్ వరీ, ఐఎమ్ ఆల్వేస్ నీతోనే ఉంటాను, నీ వెనకే ఉంటాను, ధైర్యంగా వెళ్ళు, బాగా డిజైన్ చేసుకో ప్రతిదీని, అది ఏ సజెషన్స్ ఏ సలహా కావాలని అడుగు, రైటింగ్ మొత్తం నేను రాసిస్తాను, యూ డోంట్ వరీ అని మోటివేట్ చేశాను. చేస్తే ఫస్ట్ కొంచెం తడబడ్డాడు కానీ కొంచెం అలా సెట్ అయిపోయాడు. సూపర్. కొత్త కుర్రోడికి ఛాన్స్ ఇవ్వడం అనేది అతనికి ఒక్కడికి అవకాశం ఇవ్వడం కాదు సార్. తన వల్ల ఇంకో 5-6 మందికో, ఒక 10-15 మందికో లైఫ్ దొరకద్ది, టెక్నీషియన్స్ చుట్టూ ఉన్నోళ్ళు. సో ఎప్పుడు ఆ విషయంలో ఒక కొత్త కుర్రోడికి ఛాన్స్ ఇచ్చేవాళ్ళు ఎప్పుడు గొప్పోళ్ళే. ఇంకోటి ఏంటంటే కాగేష్ పాపం ఏం చెప్పినా వింటాడు సార్. కొంతమంది ఉంటారు వితండవాదం చేస్తారు, ఇతను అలా కాదు, ఏం చెప్పినా వింటాడు. ఒకవేళ అతనికి నేను చెప్పిన దాంట్లో తనకి ఏదైనా కరెక్ట్ కాదని అనిపించినా సరే దాన్ని చక్కగా మరలా ఒక ఈ ఊరికినే కాకుండా మంచి మంచి భాషతో మంచి బాగా చెప్పగలడు. కొంచెం సెన్సిటివ్ క్యాండిడేట్. సో ఇప్పుడు మీ ప్రయాణంలో ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నవన్నీ ఒక ఎత్తు, ఈ యాక్టింగ్ ఏంటి సార్? ఇదో కొత్త కాన్సెప్ట్ ఇప్పుడు. యాక్టింగ్ పైగా ఇంద్రజ గారి పేరు, ఇంద్రజ గారి పేరు. అండ్ ఇంకోటి ఏంటంటే ట్రైలర్లో ఎక్కడా కూడా మీ డైలాగు పార్ట్ ఎక్కడ రివీల్ చేసినట్లేరు. అవునవును, అంటే ఒక్కసారి అక్కడే గొంతు ఇప్పుదామని. అసలు ఏంది ఈ ట్రావెల్ గురించి చెప్పండి, యాక్టింగ్ ట్రావెల్ గురించి. అసలు యాక్టింగ్ చేస్తానని అనుకోలేదండి. బేసికల్గా కాలేజ్ ఏజ్లో డ్రామాలు అయ్యి యాక్టింగ్ అది చేసేవాడిని. అది ఎప్పుడు కెమెరా ముందు ఎప్పుడు చిన్నవి ఏవో సాంగ్ మధ్య వచ్చి వెళ్ళాలి అంతేగాని పెద్దగా చేయలే. బట్ ఇది ఫుల్ లెంత్ రోల్ లాగా. ఫుల్ లెంత్. మా హీరో మెయిన్ విక్రమ్ కారణం. ఎందుకంటే నేరేట్ చేస్తున్నప్పుడు చూసాడంట, చూసి ఫిక్స్ అయిపోయాడు మెంటల్గా, ఈయనే ఫాదర్ అని. నేను ఎంత చెప్పినా వినలేదు సార్. లాస్ట్కి మా ఖగేష్ అన్నాను, ఖగేష్ ఈ ఎపిసోడ్ ఒక్కటి లాస్ట్ షెడ్యూల్ పెట్టుకో, అప్పటికల్లా ఆయన మైండ్ నేను మార్చేస్తానులే, మంచి ఆర్టిస్ట్ని పెడదాం అంటున్నా. అలాగే సార్ అన్నాడు. అది లాస్ట్కే పెట్టాడు. లాస్ట్కి అయిపోయాక ఇంక వేరే ఆర్టిస్ట్ని పెడదామని నేను వెళ్దా విక్రమ్ దగ్గరికి వెళ్ళి వెక్కి ఇలా ఎందుకు మనం అనవసరంగా మంచి ఆర్టిస్ట్ని పెడదామంటే మీరు చేయకపోతే ఇంకా అంటే ఫీల్ అయిపోయాడు, ఒక ఎమోషనల్గా ఫీల్ అయిపోయాడు. ఆయన ఏదో నమ్మాడు. అది ఇదేనంటే సర్లే వద్దు, సరే నేను చేస్తానులే, నువ్వు ఫీల్ అవ్వకు అని చెప్పి అంటే నేను అనకాపల్లిలో ఉన్నాం అప్పుడు. అనకాపల్లిలో గణేష్ అని ఒక మంచి హెయిర్ కట్ చేస్తాడు, తన దగ్గరికి వెళ్ళి గణేష్
దగ్గర కట్ చేసేయి, ఓ ఏజ్ బాగా కనిపించాలి, మా అనకాపల్లి హెయిర్ కట్టే ఉండాలి అని మొత్తం చేయించేసి, పొట్ట కావాలంటే మొత్తం పొట్ట విపరీతంగా ఇంత వచ్చేటట్టు పెంచేసి, లో బనియన్ ఉంటాయి కదండి, అవును. అదేమో చిన్న సైజుది అయితే ఇంకా పొట్ట బాగా కనిపిస్తుంది అని చిన్న సైజు బనియన్ వేసుకొని మొత్తం మీద బాగానే చేశా. సార్ మన సినిమా చూసుకున్నప్పుడు కూడా అంటే ఫస్ట్ అక్కడే ఆన్లైన్లోనే బాగా వస్తుంది అనిపించింది. మన విత్ ఆర్ఆర్ చూసినప్పుడు ఇంకా బాగా అనిపించింది. అయితే ఈ ట్రావెల్లో ఒక చిన్న ప్రశ్న, మీరు అంటే ఇది ఎలా జరిగిందో తెలుసుకోవడానికి మాత్రమే అడుగుతున్నాను, సార్. ఇక నాకు ఎలాంటి ఉద్దేశం లేదు. సార్. ఇంద్రజా గారు అంటే నాగార్జున గారితో, కృష్ణ గారితో, పెద్ద పెద్ద హీరోలతో ఆమె ఒక పేరుగా కనిపించి ఒక స్టార్డమ్, హీరోయిన్కి ఒక స్టార్డమ్ అనుభవించి ఈ రోజుకి ఆమెకంటూ ఒక సపరేట్ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఉన్నారు. అవునండి. అలాంటి ఇంద్రజా గారు మీరు పక్కన పేరు అన్నప్పుడు, సో మీకు డైరెక్టర్గా సక్సెస్ ఉంది, సో మంచి మాస్ హిట్స్ ఇస్తున్నారు, బట్ మీరు పేరు అనగానే ఆమె రియాక్షన్ ఏంటి? ఆమె రియాక్షన్ ఫస్ట్ కాగేష్ అప్రోచ్ అయ్యాడు ఇంద్రజ గారిని, తనే ఫోన్లో నరేట్ చేశాడు, ఆవిడకి నచ్చింది. ఆవిడ ఒకటే ఒక క్వశ్చన్ అడిగారంట, ఫాదర్ ఎవరు అని. అనగానే మేడం అది మా డైరెక్టర్ గారండి. అవునా, ఆయనకి యాక్టింగ్ వచ్చా అన్నారట. వచ్చానంటే డైరెక్టర్ కదా వచ్చే ఉంటుంది 100%. ఎక్స్ట్రాడినరీ, త్రినాథ్ గారు నిజంగా చేస్తున్నారా అన్నారట. లేదండి నిజంగానే చేస్తున్నారు. అప్పటి వరకు ఇంకా నాది కూడా ఒకసారి కూడా షూట్ అవ్వలేదు సార్. అప్పుడు ఆమె అసలు నో చెప్పలేదు. అవునా, అయితే బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని చెప్పేసి అన్నారు అంతే. ఇలాంటి ప్రయోగాలు చేయడంలో ఆమె కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా ఆమె యమలీలలో అలీ గారితో చేశారు. అలీ గారితో చేశారు. యమలీల హిట్ తర్వాత అలీ గారికి ఒక మార్కెట్, ఒక క్రేజ్ ఉండొచ్చు, కానీ యమలీల ముందు ఒక హీరోయిన్ ఒప్పుకొని చేయడం అంటే చిన్న విషయం కాదు, మామూలు విషయం కాదు అది. అవును అవును, ఎందుకంటే ఆవిడ వెరీ సింపుల్ ఉమెన్ అండి, చాలా సింప్లిసిటీ, బట్ మైండ్ పర్ఫెక్ట్ స్ట్రాంగ్గా ఉన్న ఉమెన్. చాలా అంటే ఫుల్ క్లారిటీ, తనకి లైఫ్ మీద తన మీద ఫుల్ క్లారిటీ ఉంది ఆమెకి. ఆ క్లారిటీతోనే ఆమె లైఫ్లో బతుకుతూ ఉంటారు. అది బాగా నచ్చుతుంది నాకు ఆవిడలో. అస్సలు వేరే ఆలోచన ఉండదు. తన లైఫ్ ఎలాగైతే తను డిజైన్ చేసుకున్నారో మ్యాక్సిమం ఆ డిజైనింగ్ లైఫ్లోనే బతకడానికి ట్రై చేస్తుంటారు ఆవిడ. సూపర్. అయితే ఒక క్వశ్చన్ దాచిపెట్టుకున్నాను. ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హీరో, ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో ఒక హీరో ఉన్నారు, ఆయనకి మీకు ఎవ్వరికీ తెలియని, అది స్నేహం అనాలో అసోసియేషన్ అనాలో అనుబంధం అనాలో తెలియదు, కానీ సినిమా సంబంధం లేకుండా మీ ఇద్దరి మధ్య ఆ జర్నీ ఉంటుందంట, చాలా తక్కువ మందికి తెలుసు. ఒక బిగ్ హీరోనా? బిగ్ ఫ్యామిలీ. బిగ్ ఫ్యామిలీ రామ్ చరణ్ గారితో చరణ్ బాబా. అవును, నెంబర్ ఆఫ్ టైమ్స్ కలుస్తున్నారంట మీరు. అంటే నేను సినిమా చూపిస్తామా అయిపోగానే రావు రమేష్ గారు ఫోన్ చేసి, త్రినాథ్ గారు అర్జెంటుగా పలానా ప్లేస్లో ఉందాం రండి. ఎందుకు సార్? చాలా అర్జెంట్, మీరు రావాలి అని అంటే వెళ్ళగానే ప్లేస్ చెప్పారా? ప్లేస్ చెప్పారు. ఇది ఇల్లు అని చెప్పారు. ఇల్లు కాదు, మా షూటింగ్ స్పాట్ ఇక్కడ గచ్చిబౌలి ఏరియాలో. ఓకే. అక్కడికి వెళ్ళగానే అక్కడ రామ్ చరణ్ గారు షూటింగ్ అవుతుంది అనమాట. షూటింగ్ ఇదేంటి షూటింగ్ దగ్గర రమ్మన్నారు, ఆయన ఈ సినిమాలో చేస్తున్నారేమో అందరూ రమ్మన్నారేమో. నేను వెళ్ళినప్పటి నుంచి నాకు ఇచ్చే ట్రీట్మెంట్ మారిపోయింది అక్కడ. ఇదేంటి అందరూ నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు, క్యారవాన్లో కూర్చోబెడుతున్నారు, టీ కాఫీ ఏం తాగుతారు సార్ అని అంటున్నారు. ఇంకా సడన్గా డోర్ తీయగానే డోర్ తీసుకొని చరణ్ బాబు నాకు నచ్చి హీరో అని చెప్పి ఇలా పట్టుకొని నన్ను ఇలా లేపి చూసి, అసలు ఆయన ఎంత ఎక్సైటెడ్ అంటే అసలు ఎక్స్ట్రాడినరీ అబ్బా సినిమా, అసలు ఏంటది ఆ సినిమా ఏంటి, అది ఇదని ఇంకా మామూలు లేదు. అడావిడి చేస్తారు ఆయన. అదేంటో ఆయన సినిమా హిట్ కొట్టినంత అడావిడి చేస్తారు ఆయన కదండి. అని నేను షాక్, ఒక్కసారి చుక్కుమంది ఒకసారి నాకు. అప్పటి నుంచి ఆయన మంచి ఒపీనియన్ బాగా. అంటే చెప్పాను కదా, మరలా ఆయనకు కూడా మర్చిపోయాను కథ చేద్దాము అది ఇదని. దిల్రాజు గారి ఆఫీస్లో చాలా వర్క్ చేసాం, కానీ మరి నాకు ప్రాబ్లం ఏంటంటే నాకు కాన్ఫిడెంట్ రావాలి. నేను రాసే కథ చేస్తే కొట్టాలి అన్న కాన్ఫిడెన్స్ వస్తే కానీ నేను ముందుకు వెళ్ళలేను, అది ప్రాబ్లం. నా క్వశ్చన్ కూడా ఇందాక నేను సరిగ్గా ఫ్రేమ్ చేయగలిగానో లేదో నాకు తెలియదు, కానీ మామూలుగా రామ్ చరణ్ గారు చాలా ఇంట్రోవర్ట్, ఆయన ఎవరి దగ్గర ఎక్కువ ఓపెన్ అవ్వరు, కానీ మీ విషయంలో మాత్రం మీలాగా మాట్లాడాలి, మీలాగా ఉండాలి, చాలా నచ్చిన వ్యక్తి మీరు ఆయనకి అని చెప్పేసి చెప్పారు. ఆ ప్రాజెక్ట్ జరుగుంటే బాగుండేది. ఏంటి ఓపెన్గా ఉంటే ఆయనకి ఇష్టం అండి.
అని ఏమి ఊరికనే బయట కోటిలో ఒకటి ఇవన్నీ ఇష్టం ఉండవు ఆయనకి. సో ఏదున్నా ఓపెన్గా చెప్పేసుకోవాలి, ఓపెన్గా ఉండాలి. అలాంటి పర్సన్స్ అంటే ఇష్టం ఆయనకి బాగా. సో